ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా ఆదరణ కోసమే మంత్రి సీతక్క తపన ఆలోచన ప్రయాణంలోనూ అధికార పనిలో నిమగ్నమై అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి తను ఆన్లైన్లోనే హాజరయ్యారు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో సీతక్క ములుగు బయలుదేరారు. ఈ ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్న సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూడా ఇక్కడ వచ్చిన అన్ని కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి పీఆర్ఆర్డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నామని, వ్యక్తిగతంగా మీరు సచివాలయం చుట్టూ తిరగకుండానే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని సీతక్క అన్నారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్తో పాటు అవసరమైతే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మూర్ఖత్వం అవుతుంది. ఫిజికల్ గా మీరు రావాలనేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని లీగల్ గా ఇబ్బంది లేకుండా లీగల్ గా ఉండే అన్ని కూడా మీకు సత్వరమే జరుగుతాయి. మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేవి కూడా ఇక్కడ వచ్చిన అన్ని కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు కూడా సమయంతో అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కొంతమంది చేసే మరి ఉద్దేశపూర్వకంగా చేస్తారా లేదా మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తానరా, మీరు గవర్నమెంట్ బ్యాడ్ అని ఎవరైనా అనుకొని ఉంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. నిన్న ఇక్కడ మంచిర్యాలలో మరి ఒక ఓల్డ్ ఏజ్ ఆమె దగ్గర నుంచి వాళ్ళ కొడుకు ఏదో డబ్బులు కట్టలేదని పెన్షన్ కట్ చేసిరని వచ్చారు. ఇట్లా కొంత విచక్షణ మానవత్వం ఇవన్నీ చూసుకొని పని చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్దితే ఖచ్చితంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది కూడా ఉంటుంది. సస్పెండ్ కాకుండా సస్పెన్షన్తో పాటు ఇది కూడా ఉంటుంది. మీరు ఓకే అనుకోకుండా తప్పు దొరికింది లేదా బై మిస్టేక్ లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్, కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి పూర్వపరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఫిజికల్ గా మీరు రావాలనేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు